అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఇడ్లీ, దోశ రెండిట్లోకి ఈ గట్టి చట్నీ చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా గట్టి చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేయకండి, 1 స్పూన్ సరిపోతుంది. వేరుశనగ గుళ్ళు ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చి తుంచుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చండి, కానీ కప్పు వేరుశనగ గుళ్ళకి 4 పచ్చిమిర్చి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 1/4 కప్పు వేయించిన శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చి కొబ్బరిని వేయించకూడదు. ఇవి కాస్త కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు వీటిని నీళ్లు పోయకుండా చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోండి. చూడండి, ఈ విధంగా గట్టిగా ఉంటే సరిపోతుంది. మీరు కావాలంటే కొంచెం 2-3 స్పూన్లు నీళ్లు పోసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీలో పోపు వేసేసుకోవటమే. పోపు వేసినా బాగానే ఉంటుంది, వేయకపోయినా బాగానే ఉంటుందండి. ఇడ్లీలోకైనా దోశల్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన గట్టి చట్నీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్